మీడియా వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా సీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం. రాజమండ్రిలో దారుణమైన ఘటనలు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ భరత్ రామ్. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. రీజెన్సీలో జిల్లా స్థాయి అధికారిక ఇఫ్తార్ విందు. పేదల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గోరంట్ల. తెదేపా ఆవిర్భావంతో తెలుగువారికి గుర్తింపు. గన్ని కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రని వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తెలుగు జాతి ముద్దుబిడ్డ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక తిలక్ రోడ్లోని శనివారం వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు తదితరులతో కలిసి ఎగురవేశారు. వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదని తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. 4 గోడల మధ్యకే పరిమితం రాజకీయ తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యుని ముంగిటకు చేర్చిందన్నారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు దేశ రాజకీయాలకు ఒక ప్రామాణికంగా దిక్సూచిగా మారాయి అని కొనియాడారు. టీడీపీకి చంద్రబాబు వంటి నాయకుడు తరగని ఆస్తి అయితే చంద్రబాబు నాయకత్వంలో సుశిక్షితుడైన సైనికుడు మంత్రి నారా లోకేష్ అని అభివర్ణించారు. ఎన్టీఆర్ ఆశయాలు, ఆయన సిద్ధాంతాలతో చంద్రబాబు నాయుడు పార్టీని నడిపిస్తున్నారన్నారు. అనంతరం స్థానిక జేఎన్ రోడ్డులోని ఏకేసీ కళాశాల పక్కన ఉన్న డాక్టర్ నందమూరి తారక రామారావు పేరుతో నామకరణం చేసిన పార్కును, ఎన్టీ రామారావు నిలువెత్తు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, పార్టీ నాయకులు, పార్కు కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తన సొంత ఖర్చులు 8 లక్షలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇన్ని సంవత్సరాలు ఎత్తిన జెండాని దించకుండా అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అసలు సిసలైన కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మన రోజు, ఇది మన పార్టీ, ఇది తెలుగువాడి పార్టీ. ఈ ఆవిర్భావమే ఒక చరిత్ర. బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం స్థాపించబడిన పార్టీ. ఈ జెండా తెలుగువాడి జెండా. ఈ జెండా తెలుగువాడి ఆత్మ గౌరవం నుంచి పుట్టిన జెండా. ఈ జెండా మహిళల యొక్క కన్నీరు నుంచి, బాధల నుంచి పుట్టిన జెండా. ఈ జెండా రైతుల కష్టాన్ని తీర్చడానికి వచ్చిన జెండా. ఈ జెండా రాష్ట్రంలో యువత ఒక భవిష్యత్తు కోసం వచ్చిన జెండా. ఈ జెండా అన్ని వర్గాల కోసం వచ్చిన జెండా. ఈ జెండా కార్మికుల కోసం వచ్చిన జెండా. ఈ జెండా తెలుగు జాతి, తెలుగు వాడు ఉన్నంత వరకు ఉంటున్న జెండా. ఇది మనందరం కూడా గమనించాలి. ఎండ ఎక్కువగా ఉంది, చెప్పులు లేని వాడిని, శివమాలలో ఉన్నవాడిని ఎండలో నుంచుంటా ఉన్నారు. మన వారు కొంతమంది నాయకులు ఈ ఎండను కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎలా? 43 సంవత్సరాల ఆటుపోట్లు తట్టుకొని వస్తా ఉంది ఈ పార్టీ. ఈ పార్టీకి తగిలిన దెబ్బలు మరి ఏ రాజకీయ పార్టీకి కూడా తగిలి ఉండడు. రాటు తేలుతూ ముందుకు వస్తా ఉంది. సంక్షేమాన్ని పరిచయం చేసింది. అసలు భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తదుపరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరగకపోతే 83లో ఈనాడు మనం అందరం ఎక్కడుందో ఏంటో. మనకు గుర్తింపు ఇచ్చారు అని అంటే తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. 83లో పార్టీని స్థాపించడానికి రామారావు గారికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం పోతుంది, అందరూ కూడా మద్రాసీలు అని పిలుస్తున్నారు మనల్ని, ఎందుకు ఇలా పిలవాలి, మన ఆంధ్రుల ఆత్మగౌరవం పోకూడదని ఆయన తలుచుకొని ఈ పార్టీని స్థాపించి
అనతి కాలంలోనే 9 నెలల్లో అధికారంలో తీసుకొచ్చినట్టు ఘనత కూడా నందమూరి తారక రామారావు గారిదే. మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన యొక్క ఏవైతే ఆదేశాలు ఉన్నాయో ఆ సందేశాలన్నింటినీ కూడా అమర్చి అది కంటిన్యూడ్ గా చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ మటుకు ఇంకా దానికి ఎదురు లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొక పార్టీ అనేది ఎట్టి బదులు ఉండే పరిస్థితి లేదు. ఈ పార్టీని స్థాపించినటువంటి మహానుభావుడు దివంగతులైనటువంటి నందమూరి తారక రామారావు మన ఇవాళ స్మరించుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినం. ఇదే రోజున 1982లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఔన్నత్యం కోసం, తెలుగు జాతి గుర్తింపు కోసం, తెలుగు భాషకి ఒక దిశాన్ని నెరవేర్చడం కోసం తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేయడం మధ్యాహ్నం 3 గంటలకి ఎమ్మెల్యే క్వార్టర్స్లో 1942 మార్చి 29వ తారీఖున. గడిచిన 4-5 రోజులుగా రాజమండ్రి అట్టుడికిపోతుంది అని, మహిళలపై వేధింపులు, మానభంగాలు దారుణంగా జరుగుతున్నాయి అని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యతారహితంగా ట్వీట్ చేయడం దారుణమని, పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించారని నిలదీశారు. క్రైస్తవ సంఘాలు ఇది హత్య అని ఘోషిస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఫార్మాసిస్ట్ అంజలి తన ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు సూసైడ్ నోట్లో వెల్లడించింది అని, బొల్లినేని కిమ్స్ ఏజిఎం దీపక్ ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని, ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు కూడా త్వరలో విడుదల చేస్తామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అని, ఆ అమ్మాయి ఏ ఇంజెక్షన్ తీసుకుందో ఆ విషయాన్ని తల్లిదండ్రులకు 3వ రోజున తెలిపారని ధ్వజమెత్తారు. దీపక్ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి, అతని మామ రాజమండ్రిలో క్రియాశీలక నాయకుడని, అధికార పార్టీకి చెందినవారు కనుక ఈ అంశాన్ని తారుమారు చేసే ప్రయత్నం జరుగుతుంది అని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాజకీయాలకు తావులేదని, బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలి అని డిమాండ్ చేశారు. తండ్రి దుర్గారావు మాట్లాడుతూ, మా పాపకు వచ్చిన పరిస్థితి ఎవరికీ రాకూడదన్నారు. నిజంగా గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ, ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి. నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ మరణానికి దిగ్భ్రాంతి గురి చేసింది, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అసలు ఎట్లాగా మీరు ఇంత బాధ్యత రహితంగా, బాధ్యత లేకోకుండా ఏ రకంగా మీరు ఈ ట్వీట్ చేస్తారని అడుగుతున్నా. అంటే నాకు అర్థం కాల, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక ఎక్కడిచ్చారు? అంటే ఏ రకంగా ఇవ్వాలి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా, ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంటా హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు? అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. మొన్న ఫార్మసిస్ట్ 4th ఇయర్ చదువుతున్న పాప అంజలి 6th, ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప, ఆమె సూసైడ్ చేసుకున్నది. ఎందుకు చేసుకున్నది? ఏ కారణంతో చేసుకున్నది? మొత్తము ఇక్కడ సూసైడ్ నోట్లో మొత్తం క్లియర్ కట్గా ఆ అమ్మాయి రాసుకుని ఇట్లా జరిగింది, నాలాగా వేరే అమ్మాయికి ఎవరికి కూడా జరగకూడదు అని ఈ పలానా ఈ దీపక్ అనే ఏజిఎం కిందన బొలినేని హాస్పిటల్లో, కిమ్స్ హాస్పిటల్లో అతను ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, అతని ట్రాక్ రికార్డు కూడా చాలా బ్యాడ్గా ఉందని కూడా తెలుస్తూ ఉంది. మరి అతను ఇలా ఈ రకంగా నన్ను టార్చర్ పెట్టాడు, ఇంకా ఆ అమ్మాయిని కొట్టిన ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా త్వరలో న్యాయం జరగకపోతే ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తాం. ఆ అమ్మాయి కొట్టిన ఫోటోలు, ఆ అమ్మాయిని కొట్టిన ఫోటోలు మొత్తం అంతా కూడా వాపులతో ఉన్న ఫొటోస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. నేను ఒక అంశం చెప్తా ఉన్నా, ఇవాళ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా ఇక్కడ కూర్చోబెట్టుకుని నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే, అసలు గవర్నమెంట్
వైఫల్యం కింద కనబడుతుందా లేదా అని అడుగుతాను. అసలు తల్లిదండ్రులు ఒకవేళ న్యాయం జరిగితే నా దగ్గరికి ఎందుకు వస్తారండి? రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు, మత పెద్దలకు, ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి, జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక పందిరి ఫంక్షన్ హాల్లో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఎస్పీతో కలిసి ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ ఇఫ్తార్ విందు ఉపసంహరణ కేవలం ఉపవాస దీక్ష విరమింపచేయడం కాదు, మనకి ఉన్నదాన్ని మరొకరితో పంచుకోవడం అన్న సందేశం ఇవ్వడం జరిగిందన్నారు. దైవంపై నమ్మకం కలుగజేసే గొప్ప గ్రంథం ఖురాన్ అన్నారు. అదే స్ఫూర్తితో రంజాన్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వం P4 కార్యక్రమానికి నాంది పలికిందన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. క్రమశిక్షణ, దాతృత్వంతో ముస్లింలందరూ అల్లా ఆశీస్సులతో ఈ రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలను చేస్తారన్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ ప్రవక్తను గుర్తు చేసుకోవాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎస్పీడీ నరసింహ కిషోర్ మాట్లాడారు. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు ఉన్నప్పటికీ మనమందరం ఐకమత్యంగా ఉండి రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు. రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎండి అబ్దుల్లా, ఎస్కే అమీర్, రాజా, బషీర్ బాయ్, రాయల్, మజీద్ గురువు, మహబూబ్ ఖాన్, మహబూబ్, జానీ బాషా ఖాన్, జానీ బాయ్ తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులకు, ముస్లిం పెద్దలకి అందరికీ కూడా ఈద్ ముబారక్. ఈరోజు మనం గవర్నమెంట్ తరఫున ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇఫ్తార్ అనగానే మీరు ఈ రోజంతా చేసిన ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడం కాదు, దానితో పాటుగా షేరింగ్ అండ్ కేరింగ్. సో మనకున్నది మన అందరికీ కూడా మనము షేర్ చేయడం, అలానే ఎవరైతే కష్టంలో ఉంటారో వాళ్ళకి కేర్ చేయడం. సో మనకి ఇస్లాం అనగానే 5 ప్రిన్సిపల్స్ మనకి గుర్తొస్తాయి. ఫెయిత్ ఇన్ గాడ్, అలానే రంజాన్ మాసంలో ఉపవాసం ఉండడం. ఉపవాసం అని అంటే రిస్ట్రైనింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ థింగ్స్. సో మొత్తం దేవుడి మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వరల్డ్లీ ప్రెజర్స్ అండ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం రిస్ట్రైన్ చేసుకోవడం. మాసంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రభుత్వ కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా నిన్న మన ముఖ్యమంత్రి గారే స్వయంగా విజయవాడలో A1 కన్వెన్షన్ లో ఇఫ్తార్ విందునిచ్చి మైనారిటీ సోదరుల సంక్షేమం కోసం కొన్ని ప్రతిజ్ఞలు తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ పరంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం అమలు చేయడం, దాంట్లో భాగంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మతం అనేది విశ్వాసం, నమ్మకం. ఏ మతానికి ఆ మతం, విశ్వాసం, నాయకులు, ప్రబోధకులు ఉంటారు. ఇక్కడ ఖురాన్ మనకి పవిత్ర గ్రంథం, అలాగే బైబిల్ క్రైస్తవులకి, హిందువులకి భగవద్గీత. అన్ని మతాల సారాంశం చివరికి ఒకటి, మంచిని బోధించు, చెడు వెనుకు, చెడు కనకనేది. ఎంతో ఉత్కృష్టమైన మాసం మీ అందరికీ తెలుసు. ఎంతో భక్తి శ్రద్ధలతో రోజంతా కంప్లీట్ ఫాస్టింగ్ చేయడం 4 రోజులు అంటే చాలా కష్టమైన పని. మిమ్మల్ని చూస్తే ఎలా చేస్తున్నారు ఈ 4 రోజులు అనిపిస్తుంది. నేను రోజు ఫాలో అవుతుంటాను, DSR మార్నింగ్ నుంచి రాత్రి దాకా ఫాలో అవుతుంటాను. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, చాలా పీస్ఫుల్ గా, ప్రశాంతంగా, చాలా భక్తితో, చాలా నిర్మలంగా మీరు అందరూ రంజాన్ జరుపుకొని సమాజం తాలూకా మంచిని కోరుకొని, శాంతి భద్రతలు కోరుకొని ప్రశాంతంగా జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే లాస్ట్ జూన్లో ఐవెంట్ అజ్మీర్ దర్గాకి వెళ్తే ఇక్కడ ఒక 70-80 వేల మంది క్రౌడ్. పేదవారి అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని నిస్వార్థమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు. 32 మంది కార్యకర్తలకు 10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.
స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి హాజరయ్యారు. 32 మంది కార్యకర్తలకు 10,000 రూపాయల చొప్పున 32 మందికి 3,20,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టివేయబడినప్పటికీ సీఎం చంద్రబాబు అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగిస్తున్నారని, ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహకరిస్తున్నారని, అందుకే రాష్ట్రం ప్రగతి పదంలో నడుస్తోందన్నారు. రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్సేటి శివసత్యప్రసాద్, కడియం అధ్యక్షులు వెల్గుబంటి రఘురామ్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నూర్ బాషా, సంఘ నాయకుడు షేక్ సుబాన్, మార్ని వాసుదేవ్, నిమ్మలపూడి గోవింద్, నున్నా కృష్ణ, కురుకురి కిషోర్, చెల్లుబోయిన శ్రీనివాస్, శీలం గోవింద్, పండూరి అప్పారావు, పల్లి సాయి, గంగిని నాని, యార్లగడ్డ శేఖర్, పిల్ల తనుజ, దండమూడి ప్రమీల, మద్దామణి, కొయ్యన కుమారి, ముత్తాబత్తుల విజయ, బొప్పన నానాజీ, పితాని శివరామకృష్ణ, దుద్దుపూడి రమేష్, మట్ట శ్రీను, దారా అన్నవరం, ఆళ్ళ ఆనందరావు, ఉండవెల్లి బంగారురాజు, భీమరశెట్టి రమేష్, ముమ్మిడి దేవి, నాగేశ్వరరావు, మర్రేడి రమేష్, పాతూరి రాజేష్, ఐటీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, నీతివంతమైన రాజకీయాలు అందించడం కోసం పార్టీని ప్రారంభించిన 8 నెలల్లోనే అధికారంలోకి తెచ్చి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేసిన మహానేత నందమూరి తారక రామారావు గారు. నాటికి తెలుగు వారంటే ఎవరో తెలియని పరిస్థితుల్లో తెలుగు జాతి ఉంది, తెలుగు భాష ఉంది, తెలుగు సంస్కృతి ఉందని ప్రపంచానికి చాటి చెప్పి ఒక ఉన్నతమైన నటనా స్థానం నుంచి రాజకీయాల్లోకి వచ్చి విలువలతో కూడుకున్న రాజకీయాలు చేసిన వ్యక్తి రామారావు గారు. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా పక్కా గృహ నిర్మాణం కానీ, పెన్షన్ల కార్యక్రమం కానీ అమలు చేసిన వ్యక్తి. అలాగే గ్రామీణ ప్రాంతంలో స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించిన, ఆస్తి కల్పించిన, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వ్యక్తి, నాంది పలికిన వ్యక్తి. పక్కా గృహాలు నిర్మించిన అన్ని ఆయన చేసినవే. ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. చంద్రబాబు గారు కూడా దాని మీద దృష్టి సారించారు. ఇవాళ 1 కోటి మంది సభ్యులుగా ఉన్నారంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత కూడా 1 కోటి మంది సభ్యులుగా చేరారంటే అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే తెలుగు జాతికి గుర్తింపు, ఔన్నత్యం వచ్చింది అని, అందుకు కారణం నందమూరి తారక రామారావు అని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీరామ్ నగర్ నివాసం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి గన్ని కృష్ణతో పాటు తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను కాశీ నవీన్ కుమార్ ఎగురవేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో 42వ డివిజన్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లా వెంకటరాజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మల్లా వెంకటరాజును గన్నికృష్ణ సాల్వాతో సత్కరించి పార్టీకి అందిస్తున్న సేవల పట్ల అభినందనలు తెలియజేశారు. గత 43 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పార్టీని బలంగా ముందుకు నడిపించారని, పార్టీకి కార్యకర్తలే బలమైన పునాది అన్నారు. అనంతరం స్థానిక మోరంపూడి జంక్షన్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శీతల చలివేంద్రాన్ని ప్రారంభించి వాహన చోదకులకు, బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇంటర్మీడియట్ చదువుతున్న పేద విద్యార్థిని ఏ రమ్యశ్రీకి గన్ని ఆర్థిక సహాయం అందించారు. మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్లు వర్రె శ్రీనివాస్, తంగెళ్ల బాబీ, ఇన్నమూరి రాంబాబు, రాచపల్లి ప్రసాద్, బొమ్మనమైన శ్రీనివాస్, పాలవలస వీరభద్రరావు, ఉప్పులూరి జానకీరామయ్య, మరుకుర్తి రవి యాదవ్, కంటిపూడి శ్రీనివాస్, నిమ్మలపూడి గోవింద్, సంసాని ప్రసాద్, పెనుగొండ రామకృష్ణ, ఎం బ్రహ్మయ్య, వారాది హనుమంతరావు, ఎర్రమోతు ధర్మరాజు, సంసాని ప్రసాద్, కేవీ శ్రీనివాస్, వానపల్లి శ్రీనివాస్, ఆడారి లక్ష్మీనారాయణ, సింహాద్రి, కోటిలింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, జక్కంపూడి అర్జున్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 1982 మార్చి 29వ తేదీన ఒక చారిత్రాత్మక దినం. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పండుగ దినం ఇది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఒక గుర్తింపుని తీసుకొచ్చిన రోజు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. ఎన్టీ రామారావు గారు
తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించి తెలుగు జాతి కోసం నా సంపాదనని మొత్తం నా జీవితాన్ని కూడా అర్పిస్తున్నాను అని చెప్పేసి ఆయనకి కోట్లాది రూపాయల సంపాదన ఆ రోజుల్లో చాలా ఫేమస్ సినిమా యాక్టర్ సక్సెస్ఫుల్ యాక్టర్గా ఉండి కూడా అన్నీ కూడా వదులుకొని ప్రజల కోసం ఈ తెలుగు జాతికి తెలుగు భాష ఔన్నత్యానికి కృషి చేయడం కోసం అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. నిజాన్ని చెప్పాలంటే మార్చి 29వ తేదీ అనేది ఎన్టీ రామారావు గారి జీవితంలో చాలా మరుపురాని రోజులు. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి కళ్ళ సినిమా లవకుశ మార్చి 29వ తారీఖున వచ్చింది. కమ్యూనిజం, మార్క్సిజం, క్యాపిటలిజం లాంటి ఇజాలన్నీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి రోజుల్లో మానవాళికి హ్యూమనిజం అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేసినటువంటి సిద్ధాంతకర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు సమాజంలో అత్యధిక జనాభా కావాల్సినటువంటి అవసరాలని గుర్తించి ఆ అవసరాలని సిద్ధాంతాలుగా మలుచుకుని తెలుగుదేశం పార్టీని 43 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా ఆ మూల సిద్ధాంతాల ప్రాతిపదికగానే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి వరకు 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ఆ మూల సిద్ధాంతాలకు దూరంగా జరగకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రధానికానికి ఒక చేదోడు వాదోడుగా నిలబడుతున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అత్యవసర స్థితిలో రాజమండ్రి ఆర్ఎస్సీసీ ఐసీయూలో చేరిన 61 సంవత్సరాల మహిళకు 16 గంటల్లో చికిత్స అందించి రోగిని 5 రోజుల్లో డిశ్చార్జ్ చేశామని ఆర్ఎస్సీసీ హాస్పిటల్ ఐసీయూ చీఫ్ ఇంటెన్సివిస్ట్ డివిజన్ వైద్యులు డాక్టర్ చంద్రమౌళి చెప్పారు. ఎటువంటి చికిత్స మరెక్కడా ఇంత వేగంగా అందించిన దాఖలాలు లేవన్నారు. 24 గంటలు పట్టే చికిత్సను రాజమండ్రి సిటీలో 16 గంటల్లో అత్యవసర వైద్య చికిత్సను అందించడం అరుదైన విషయమని చెప్పారు. శనివారం ఆయన ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆమెకు డయాబెటీస్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి అని, గత 5 రోజులుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతూ ఒక్కసారిగా కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలతో ఆమెను మధ్యరాత్రి సమయంలో హాస్పిటల్లో చేర్పించారని తెలిపారు. ఆమెను పరీక్షించగా బ్లడ్ షుగర్ చాలా అధికంగా ఉండడం, శరీరంలో ఎసిడిటీ పెరగడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వంటి లక్షణాలు ఉండడంతో వెంటనే వెంటిలేటర్కు జత చేయాల్సి వచ్చిందన్నారు. ఇది ఒక అరుదైన ప్రమాదకరమైన వ్యాధి, పల్మోరెనల్ సిండ్రోమ్ అనే సమస్య కావచ్చు అని వైద్యులు అనుమానించారని, ఇది వాస్క్యులైటిస్ లేదా యాంటీ జీబీఎం డిసీజ్ కావచ్చు అని ఊహించామని డాక్టర్ చంద్రమౌళి చెప్పారు. ఎయిర్ మెయిల్ ద్వారా బయాప్సీకి పంపించి నిర్ధారణ చేసి వైద్యం ప్రారంభించడం జరిగింది అని, ప్రస్తుతం రోగిని ఐసీయూ నుండి సాధారణ గదికి మార్చారని, ఈ ఘన విజయానికి కారణమైన వైద్య బృందం డాక్టర్ రత్నాకర్ రావు, పల్మనాలజిస్ట్ డాక్టర్ చంద్రమౌళి, ఇంటెన్సివిస్ట్ డాక్టర్ బిపిన్ కుమార్, నెఫ్రాలజిస్ట్, ఆర్ఏసీసీ ఇంటెన్సివ్ టీమ్ అని సగర్వంగా చెప్పారు. నా పేరు డాక్టర్ చంద్రమౌళి, చీఫ్ ఇంటెన్సివిస్ట్, ఆర్ఏసీసీ ఐసీయూ రాజమండ్రి. ఒక అరుదైన కేసు గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈరోజు. ఒక 61 సంవత్సరాల ఒక ఆవిడ మన దగ్గర రాత్రి 12 గంటలకు ఐసీయూకి వచ్చారు. ఐసీయూకి వస్తే రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటాం, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది వాళ్ళలో. సో ఆవిడ వెంటిలేటర్ మీద పెట్టాం. షుగర్స్ ఎక్కువ అవడం వల్ల షుగర్ వల్ల జరిగిందేమో ఇది అనుకున్నాం బేసిక్గా. కానీ పొద్దున్న వచ్చేటప్పటికి ఎప్పుడైతే గొట్టం వేసామో ఆ గొట్టంలో బ్లీడింగ్ అవుతుంటే ఇది వాస్కులైటిస్ అని ఒక అరుదైన జబ్బేమో అని చెప్పి మేము అనుమానపడ్డాం. మేము అనుమానపడి ఇమీడియట్గా వచ్చిన 2-3 గంటల్లోనే బ్రాంకోస్కోపీ అనేటువంటి టెస్ట్ చేసి ఇది ఊపిరితిత్తుల్లో బ్లీడింగ్, డిఫ్యూజ్ ఆల్వియోలార్ హెమరేజ్ అంటాం, అది వచ్చిందని నిర్ధారించాము. తర్వాత అది వస్తే ఆటోమేటిక్గా కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది వీళ్ళలో. కిడ్నీ ఎఫెక్ట్ అయిందని చెప్పి వెంటనే పేషెంట్కి కిడ్నీ బయాప్సీ కూడా చేసి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ టెస్ట్కి పంపించాము. సో పంపించిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకల్లా పల్స్ స్టీరాయిడ్ అంటాం. స్టీరాయిడ్ అనేటువంటిది 1 గ్రామ్, ఈ పేషెంట్లో స్టీరాయిడ్ ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది అనమాట. సో కానీ స్టీరాయిడ్ తెలుసు కదా, మీరు అందరూ తెలిసినట్టుగానే స్టీరాయిడ్ అనేటువంటి చాలా రిస్కీ ఇవ్వడం. సో మేము క్లినికల్గా ఆలోచించి వితిన్ వచ్చిన 16 గంటల్లోనే అది ఏవి అనేది నిర్ధారించి పల్స్ స్టీరాయిడ్ అనేటువంటిది ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే వీకెండ్ అవ్వడం వల్ల టెస్టులు లేట్ అవుతాయి, మేము ల్యాబ్తో కోఆర్డినేట్ చేసుకుని వయా ఫ్లైట్ హైదరాబాద్ టెస్ట్ పంపించి అక్కడ బయాప్సీ చేసిన తర్వాత మేము ఏదైతే అనుమానించామో లక్కీలీ అదే రావడం జరిగింది. వితిన్ 72 అవర్స్ ఆవిడకి ప్లాస్మా ఫెరిసిస్ అంటాం. ప్లాస్మా ఫెరిసిస్ బాడీలో ఉండే ఆటో యాంటీబాడీస్ ఏదైతే ఉంటాయో బయటికి తీసి శుద్ధి చేసి పంపిస్తాం అనమాట. అదైతే 7 సెషన్స్ అవసరం పడ్డాయి ఆవిడకి. ఈవిడ్ని యూజువల్గా వెంటిలేటర్ మీద ఒక 5 రోజుల నుంచి
పంపించడం జరిగింది. సో దీనికి మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటివి చాలా అరుదుగా జరిగే డిసీజెస్ ఇవి. ఇలాంటి అరుదుగా జరిగిన డిసీజెస్ డయాగ్నోజ్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మేము చేసింది ఏంటంటే వితిన్ 16 hours 16 గంటల లోపులోనే డయాగ్నోసిస్ చేయడం, అన్ని రకాల బయాప్సీలు పంపించడం అండ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం, వెంటిలేటర్ మీద పెట్టడం చేసామన్నమాట. మేము థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికంటే ఈ పేషెంట్ యొక్క మెయిన్ కూతురికి అల్లుడికి అండి. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా డాక్టర్సే. ఒక మత్తు డాక్టర్ గారు, ఒకళ్ళేమో జనరల్ మెడిసిన్. సో మేము ఏం టెస్ట్లు అయితే చేసామో అన్నిటి కూడా ఆయన యాక్సెప్ట్ చేసి, సో పేషెంట్ బెటర్ కోరి వాళ్ళు ఇవన్నీ చేయించిన ఒప్పుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయగలిగామండి. ఇటువంటి కేసెస్ రాజమండ్రిలో ముందు డయాగ్నోస్ అయ్యాయి, కానీ ఇంత త్వరగా అయితే మాత్రం నాకు తెలిసినందుకు అవ్వలేదండి. 16 గంటల్లో డయాగ్నోస్ అయ్యి వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ స్టెరాయిడ్ ఇవ్వడం అయితే మాత్రం ఇప్పుడు దాకా జరగలేదు. పేషెంట్ కండిషన్ డిశ్చార్జ్ అయిపోయారండి. ఇప్పుడు వెంటిలేటర్ మీద 5 రోజులు బయటకు వచ్చారు. 7 సార్లు ప్లాస్మాఫెరెసిస్ చేసాం. సో ఐసీయూలో 6 days ఉన్నారు, వార్డులో 3 days ఉండి ఇంటికి వెళ్ళారు, నడుస్తూ ఇంటికి వెళ్ళిపోయారు హ్యాపీగా. మనమంతా ఐక్యంగా ఉంటూ మత సామరస్యాన్ని చాటి చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలవాలి అని రాజమహేంద్రవరం పార్లమెంటు మాజీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. ఆజాద్ చౌక్ హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరిగింది. పవిత్ర రంజాన్ మాసం అందరికీ పవిత్ర మాసమని అన్నారు. స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ సెంటర్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ముస్లిం సోదరులందరూ కఠిన ఉపవాసం ఆచరిస్తూ నిష్టగా ఉంటారని అన్నారు. ఈ అల్లా దయ అందరిపై ఉండాలి అని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులందరూ కుటుంబాలతో సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని కోరారు. 3,000 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎంతో కఠోరమైన ఉపవాసం చేస్తూ ఉదయం నుంచి కూడా ఒక చుక్క మంచినీళ్ళు కూడా తాగరు, కనీసం ఉమ్ము కూడా మింగరు. మరి అలాంటిది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఎంతో ఘనంగా మరి ఈ 30 రోజులు పాటు కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా కఠోరమైన దీక్ష చేస్తారు. మరి ప్రతి ముస్లిం సోదరుడు కూడా తాము సంపాదించిన దాంట్లో 2.5% పేద ప్రజల గురించి ఖర్చు చేయడం జరుగుతుంది. మరి ఈ రకంగా ఎంతో కఠోరమైన దీక్ష చేస్తూ అల్లా యొక్క ఆశీస్సులు మొత్తం ప్రజలందరిపైన ఉండాలి అని, మరి అందరూ కూడా హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో ఎప్పుడు కూడా మెలగాలని, ప్రజలపై భారాలు ఉపసంహరించాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దు, విద్యుత్ ట్రూ యాప్ ఛార్జీలను రద్దు చేయాలి అని సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ మాట్లాడారు. ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లు అన్ని బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలి అని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ కార్యాలయాలకు, చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించారని తెలిపారు. కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్, నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. జిల్లాలో ఎక్కడ స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలందరూ ప్రతిఘటించాలి అని పిలుపునిచ్చారు. ఏ భారం ఉండదని పైకి చెప్తున్న ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులకు దోచిపెడుతూ ప్రజలపై భారాలు వేసేందుకు ఉచిత విద్యుత్ను దశలవారీగా తొలగించడానికి ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకొచ్చారని తెలిపారు. సిపిఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, పూర్ణిమరాజు, పి రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, ఉమా, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే ప్రపంచంలో పక్కనే ఉన్న శ్రీలంక కానీ ఇతర దేశాల్లో కానీ అదాని చేసుకున్న ఒప్పందాలు రద్దు చేస్తున్నాయి. ఎందుకోసం అంటే అమెరికాలో అతని మీద కేసులు నమోదయ్యి అవినీతికర ఒప్పందాలని చెప్పేసి ఓ పక్క వెలుగులోకి వస్తున్నా సరే మేము రద్దు చేసుకోము, దీన్ని ఎదరకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, ఆ ప్రకటన విరమించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి రాజమహేంద్రంలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయం విద్యుత్ భవన్ ఎదుట
ప్రజలపైన మోపుతున్నటువంటి విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ప్రజలపైన మోపుతున్నటువంటి ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల భారాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు ప్రజలపైన మరింత అదనపు భారాలు వేయడానికి ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించేటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరలేపింది. ఇది ఈపాటికే కమర్షియల్ కనెక్షన్లందరికీ బిగించడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్లని రేపో మోపో సామాన్య ప్రజలకి, గృహ వినియోగదారులకు కూడా ఈ భారాన్ని, ఈ విద్యుత్ మీటర్లని బిగించే పనికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. దీన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల అనుమానాస్పద మృతి కేసు విచారణను పారదర్శకంగా నిర్వహించి క్రైస్తవుల్లో ఉన్న అపోహలను పోగొట్టాలి అని అంబేద్కర్ మిషన్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ కె హరికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవుల్లో చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి అని నిష్పాక్షికంగా పోలీస్ యంత్రాంగం విచారణ చేసి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి అని హరికృష్ణ పేర్కొన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయం వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఆయన వెంట అంబేద్కర్ మిషన్ ఇండియా జిల్లా అధ్యక్షుడు నాగరాజు, ఇతర ప్రతినిధులు విజయభాస్కర్, సుమన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం. రాజమండ్రిలో దారుణమైన ఘటనలు. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ భరత్ రామ్. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి. రీజెన్సీలో జిల్లా స్థాయి అధికారిక ఇఫ్తార్ విందు. పేదల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యం. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గోరంట్ల. తెదేపా ఆవిర్భావంతో తెలుగువారికి గుర్తింపు. గన్ని కృష్ణ ఆధ్వర్యంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవం. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.